ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పైన అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత కాంగ్రెస్ కీలక నేతలు ఎవరు ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అరెస్ట్ పై స్పందించారు. కవిత అరెస్టు సీరియల్ లాగా సాగిందని చెప్పారు. అరెస్టుతో ఈ డ్రామా పతాక స్థాయికి చేరిందని, సానుభూతి కోసం బీజేపీ బీఆర్ఎస్ పాకులాడుతున్నాయని అన్నారు. కవిత అరెస్టుపై ఆమె తండ్రిగా కేసీఆర్ ఎందుకు స్పందించలేదు ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఈడీ మోదీ కలిసి వచ్చారని, మోదీ కూడా కవిత అరెస్టుపై ఎందుకు మాట్లాడలేదని అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి బీజేపీ బీఆర్ఎస్ నాటకం ఆడుతున్నాయని విమర్శించారు. మా జోలికొస్తే అంతే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పని చేసుకొని ఇవ్వాలని, అలా చేసుకొని ఇవ్వకపోతే ప్రతిపక్షం కూడా అన్నారన్నమాట. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా చూస్తే మాత్రం బీఆర్ఎస్ లో ఎవరు మిగిలరని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్ బీజేపీ నేతలు అంటున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ఆ పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలకు నమ్మబలుకుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. ఏకంగా మంత్రి పదవులు పంపకం కూడా జరుగుతుందని ఎద్దేవా చేశారు. తనని కలవడానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు వివరాలు చెప్పారని, కాంగ్రెస్ ని కూలదోయాలనే ఆలోచనలో సరికాదని రేవంత్ రెడ్డి అన్నారు. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో 4-5 కూడా మిగిలరని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రెఫరెండం అన్నారు. తమ పరిపాలన చూసి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చిన భాషలోనే తనని విమర్శించి ఇప్పుడు భాష గురించి నీతులు చెప్పడం సరికాదని అన్నారు. తమ వ్యూహాలు తమకు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి.